హైదరాబాద్ లో సిచ్యువేషన్ కు సంబంధించి మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ ద్వారా అందిస్తారు. నుమాన్, ఏంటి హైదరాబాద్ లో వాతావరణ కేంద్రం ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? మరొక వైపు గత అనుభవాల దృష్ట్యా ఇప్పటికే చాలా వరకు లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఆయా ప్రాంత ప్రజలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు? మరొక వైపు అధికారులు ఎలా అప్రమత్తంగా ఉన్నారు? ఏంటి వివరాలు? రైట్ నవీన్, ఏదైతే ఈ రోజు సాయంత్రము హైదరాబాద్ మహానగరానికి అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది. సాయంత్రం 4 నుంచి 5 గంటల ప్రాంతం నుంచి ఈ రోజు రాత్రి నుంచి కూడా మొత్తం కూడా భారీ స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులను అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు హెచ్ఎండి అధికారులు కానివ్వండి, వాటర్ వర్క్స్ అధికారులు అందరూ కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా ఏదైతే జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు కానివ్వండి అధికారులతో కూడా ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ నగరానికి అత్యంత భారీ వర్ష సూచన పొంచి ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రజలు సాధ్యమైనంత వరకు ముఖ్యంగా ఇటు ఆఫీస్ నుంచి వెళ్ళేటటువంటి వారు సాయంత్రం 4 నుంచి 5 గంటల లోపే వారి గమ్యస్థానాలకు చేరుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు అధికారులు బల్దియా అధికారులు కూడా అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో దాదాపు గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ముఖ్యంగా అంటే హైదరాబాద్ నగరంలో 5-6 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వర్షం నిలిచిపోతుంది. దాదాపు 141 వాటర్ లాగింగ్ ఏరియాస్ లో వాటర్ నిలిచిపోయి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు. సో అలాంటిది దాదాపు సిటీకి 10 సెంటీమీటర్లకు పైగానే వర్షం నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్, జిహెచ్ఎంసీ మేయర్ కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం నుంచి మాత్రమే ఇటు హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వం అయితే హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఫోటో స్టూడియో.